సేమ్ ఇదే. ఈయన ఈయన అంటున్నాడు జిరాక్స్లు తుడుచుకోవడానికి పనికి వస్తాయని అసభ్యంగా మాట్లాడుతున్నాడు కదా, ఇదే. మరి ఈ జనవరిలో ఎప్పుడో చేసుకున్నాడు వైజాగ్లో, దాని మీద వార్తలు కూడా వచ్చాయి. ఈయన కూడా వైజాగ్ మన నచ్చినట్టుంది, అక్కడే బాగుంటుంది అని ఆస్తి అక్కడ కొన్నాడు, అంటే రాజధానికి అదే బాగుంటుంది అని అనుకున్నాడు కూడా వచ్చాయి. నెక్స్ట్ చూపించు ఆయన పేరు, అది ఇది చేయించిన వాళ్ళు పని మూజీ మూజీ మూజీ. సో ఆయన ఏదో సమ్ ఫామ్ రిప్రజెంటెడ్ బై నందమూరి బాలకృష్ణ. ఇది జనవరిలో జరిగింది. ట్రాన్సాక్షన్ జరిగింది, కోట్ల రూపాయలు పెట్టి ఆస్తి కొన్నాడు. చంద్రబాబు లెక్క ప్రకారం అది ఆయనది కాదు. ఇప్పుడు ఆ కాగితాలు తుడుచుకోవడానికి పనికొస్తాయి. తర్వాత ఇంకొకటి, ఇది ఎప్పుడు జరిగింది డేటు?